ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. పూజ చేస్తే ఎంత ఫలితమో పూజ చూసినా అంతే ఫలితం, పూజలో సేవ చేసినా అంతే ఫలితం. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హర్త జాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను పుట్టింది ఆంధ్ర, పెరిగింది చెన్నై, ఇప్పుడు ఉంటుంది హైదరాబాద్. అంటే నాకు కల్చర్ అంటే చాలా ఇష్టం. మన భారతీయ సంస్కృతి అన్న, సాంప్రదాయాలన్నా నాకు చాలా 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 ఇష్టం. ప్రతిరోజు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను అనమాట. బట్ లైఫ్లో ఫస్ట్ టైం అంటే అన్ని పూజలు చేయడానికి ఇష్టపడతాను. బట్ మనకి కొన్ని ఉంటాయి కదా వారసత్వంగా వచ్చే పూజలు, అంటే మన కల్చర్లో మన పుట్టి పెరిగిన ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. బట్ ఏదైనా పండుగలు అనేది మన మనసుకు నచ్చినప్పుడు అవి చేసుకోవడంలో కానీ పార్టిసిపేట్ చేయడంలో కానీ ఉండే ఆనందం మాటల్లో చెప్పలేను. అలాగే ఈరోజు ఫస్ట్ టైం బోనాల పండుగ సెలబ్రేషన్స్లో నేను కూడా పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈరోజు మా ఫ్రెండ్, మై డియర్ స్వీట్ సిస్టర్ తేజస్వి వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ జరుగుతుంది. అక్కడికి వచ్చేసాను అనమాట. ఆవిడ బోనం తయారు చేయబోతుంది. ఫస్ట్ టైం దగ్గరుండి చూడకపోతున్నా. సీరియల్స్లో చాలా పండుగలు సెలబ్రేట్ చేస్తాను, అన్నీ చేసుకున్నాను. అంత అదృష్టం నాకు కలిగింది. బట్ ఈరోజు రియల్గా బోనాల పండుగ జరుపుకోబోతున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి, చూసేద్దాం. మామూలుగా మట్టి కుండలు పెడతారు కదా? మట్టి కుండలు పెడతారు అక్క. అంటే మన సాంప్రదాయ ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారు. అప్పట్లో అసలు మట్టి కుండలోనే వండుకునే వాళ్ళు కదా. సో ఇప్పుడు అవైలబిలిటీ లేక మనకి ఇంకా దొరకడం ఇవంతా కూడా కొంచెం కష్టం అయిపోయింది కదా. అట్లా ఎవాల్వ్ అవుతూ ఇక్కడికి వచ్చేసినాం. సూపర్. ఫుడ్ వండడం ఎట్లయితే ఎవాల్వ్ అయ్యిందో అది కూడా అట్లనే ఎవాల్వ్ అయింది అనమాట. మనం వండుకునే బదులు ఇట్లానే పెట్టుకొని తీసుకెళ్తాం. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా ఇవే వాటిలలో వండి అట్లనే తీసుకెళ్తారంట కూడా అమ్మవారికి. బట్ మాకు అట్లా అలవాటు లేదు. సో అగైన్ మాకు తెలిసింది మా నానమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు మాకు నేర్పించిందే మేము ఫాలో అవుతున్నాయి. అండ్ ఇందులో కూడా చాలా టైప్స్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా మనకి. బోనం అక్క, బోనం అంటే అమ్మవారికి భోజనం. ప్రకృతి వికృతి వర్డ్స్ నేర్చుకుంటాం కదా మనం తెలుగులో. సో బోనం అంటే భోజనం, అమ్మవారికి భోజనం తీసుకెళ్తాం. సో ఆషాఢ మాసంలో బాగా సిక్ అవుతారు పిల్లలు. వర్షాలు పడడం వల్ల ఏమంటారు, మనకి జర్మ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ ఫ్లరిష్ కదా, ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దానివల్ల మనకి డిసీజెస్ వస్తాయి, పిల్లలు మంచిగా ఉండరు అట్లా కదా. సో ఇక్కడ చాలా వేపాకు యూజ్ చేస్తాము, టర్మరిక్ యూజ్ చేస్తాము. అదిగో వేపాకు అక్కడ చాలా. అమ్మవారు అనగానే వేపాకు, వేప మండలు చూడగానే ఒక ఒళ్ళు పులకరించిపోతా ఉంటుంది కదా. సో పసుపు కుంకుమలు, చలవ కోసం పెరుగు, ఈ ఆకుకూరలు. ఇది కోయిగూర మనం తినేటట్టే కర్రీ వండి తీసుకెళ్తాం అనమాట అమ్మవారికి. చలువకి పెరుగు, చింతపండు, అల్లం ఇవి వేస్తాం అనమాట. అండ్ అన్నం, రైస్. కొంతమంది అన్నం బదులు పరమాన్నం కూడా కుక్ చేసి పెడతారు అమ్మవారికి. ఇది పాలకూర నాన్న. ఓకే, ఇది పాలకూర అంట. బెల్లం కూడా వచ్చేసింది. ఇవేమో మనకి ఇట్లా పైన పెట్టడానికి అనమాట. ఇవి మామూలుగా అయితే ఇంట్లోనే వేస్తాం. ఈ ఇయరే నేను అక్కడ షాప్ లో కనిపించేసరికి తీసుకున్నా. కింద గోధుమ గింజలు పెట్టి మొత్తం, అంటే మనం రెగ్యులర్ దీపం పెడితే అప్పటి వరకు ఉండదు కదా అక్క, అట్లా అని చెప్పి స్ట్రాంగ్ గా ఉంటుంది. షూటింగ్ లో రెగ్యులర్ గా చేస్తాం కదా, అక్కడ ఏం చేస్తారంటే ఇలాగే ప్రమిదలు పెడతారు, కానీ నూనె పోసి వర్తేస్తారు. అది ఉండదు కదా, జరుగుతా ఉంటుంది. కరెక్ట్. సో నాకు ఈసారి ఏమంటే ఎవ్రీ ఇయర్ షూటింగ్స్ లో అయితే బోనాలు చేస్తాం. ఆ అదృష్టం అయితే ఉంది. రియల్ గా అయితే ఇప్పుడు చూస్తున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మా వాళ్ళకి ఐడియా ఇస్తాను. అయ్యో బ్లెస్డ్ గా ఫీల్ అవుతాను నేను. పండగలంటే పండగే. పూజ చేస్తే ఎంత ఫలితమో పూజ చూసినా అంతే ఫలితం, పూజలో సేవ చేసినా అంతే ఫలితం.
మనకి ఏమైనా పనులు కావాలంటే పిల్లలు ఎవరి దగ్గర వదిలేయాలి, హస్బెండ్ దగ్గర వదిలేసేయాలి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అయ్యో అది మన సంప్రదాయంలో అది కూడా ఒకటి అంతే. నేను ఫస్ట్ టైం బోనాల పండగకి వచ్చాను కాబట్టి నేను కూడా అమ్మవారికి చీర తీసుకొచ్చాను. మనం గుళ్ళో ఇద్దామని చెప్పారు నిన్న, నేను ఇస్తానక్క అని. సో అలాగే తెచ్చారా? ఓకే, తీసుకొచ్చా. సున్నం రాస్తున్నా. ఫస్ట్ పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేసి అమ్మవారికి దండం పెట్టుకొని 1597 ఇది లేటెస్ట్. నాకు వినగానే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేసాయి. చార్మినార్, హైదరాబాద్ అనగానే చార్మినార్ అది ఒక్కటే తెలుసు, అది వెళ్ళి చూడాలి అంత. అది ఎందుకు కట్టారు అనే విశేషం మాత్రం 1597వ శతాబ్దంలో, ఆ 15వ శతాబ్దంలో చేశారంట. కలరా వచ్చి చాలా మంది చనిపోయినందుకు దానికి గుర్తు, ఎరాడికేషన్ కి గుర్తింప, చనిపోయినందుకు గుర్తింప. 1597వ సంవత్సరంలో అందరూ చాలా మంది చనిపోయారంట. ఆ టైంలో ఆగిపోయింది. ఓకే, అప్పటికి ఆగిపోయిందంట. ఇవన్నీ సాంప్రదాయాలు వచ్చి అంతే ఒక ప్రాసెస్లో ఆగిపోయిన తర్వాత దాని జ్ఞాపకార్థంగా కట్టిందే చార్మినార్. చార్మినార్ కట్టిందేమో ముస్లిం రాజులు కదా, నిజామ్స్ కదా కట్టింది. కానీ అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటది కదా, అట్లా టెంపుల్ వచ్చింది అక్కడికి, నీకు తెలుసా ఏమన్నా? తెలుసు, చెప్తా. యాక్చువల్ ఏంటంటే ముస్లిం రాజ్యం కదా ఇది, మొత్తం రాజ్యం అన్నమాట. ఇది ఒక సపరేట్ రాజ్యం ఉండే. అయితే వాళ్ళు అంతా అరాచకాలు అవి ఉంటే ఆ అమ్మవారి వీళ్ళ అరాచకాలు వదిలేసి వెళ్ళిపోదామని అనుకుని వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. అయితే సైనికులు అర్ధరాత్రి వెళ్ళిపోతుంటే సైనికులు చూస్తారు. ఒక అతను కనపడితే అమ్మ నువ్వు ఇంత రాత్రి ఎక్కడ పోతున్నావు అని అడుగుతాడు. అడిగితే మీ రాజ్యం అంత బాగాలేదు, నేను వెళ్ళిపోతున్నా, నేను మీ రాజ్యాన్ని వదిలేసి అంటే, నేను వచ్చే వరకు మా రాజుని అడిగి, నవాబ్ని అడిగి వెళ్ళే వరకు నువ్వు ఇక్కడనే నిలవాలి అని అంటాడు. సరేనా, అతను సైనికుడు మొత్తము రాజు దగ్గర, నవాబ్ దగ్గరకు వచ్చేసి చెప్తాడు, ఇట్లా అమ్మవారు వెళ్ళిపోతా అంటుండి. అంటే నువ్వేం చెప్పినావు అంటే, నేను వచ్చే వరకు అక్కడనే ఆగాలి అని చెప్పినానంట. సరే అని చెప్పేసి నవాబు కత్తి తీసేసి వన్ తల నరికేస్తాడు. వన్ తల నరికేసే వరకు వీడు అక్కడ పోడు, అమ్మవారికి పొమ్మని చెప్పలేడు కదా. అమ్మవారు అక్కడ నిలిచిపోతుంది చార్మినార్ దగ్గర. లక్ష్మీదేవి, భాగ్యలక్ష్మి అమ్మ, భాగ్యనగరం, అందుకే భాగ్యనగరం. అక్కడ నిలిచిపోయి ఉంటది అన్నట్టు అమ్మవారు. మెయిన్ అది చార్మినారు ఇటు పక్కన ఇది ఉంటే వెనకాల లక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారి ఉంటారు. అయితే ఆ సైనికుడు పోయి చెప్పిండంటే అమ్మవారు వెళ్ళిపోతుంది, మొత్తం అంతా ఇదవుతుంది కదా. ఇవన్నీ మా హైదరాబాద్ స్టోరీస్, బోనాల స్టోరీస్ మొత్తం అట్లా ఇవన్నీ పెరిగినాం వింటూ. మా 2 రాష్ట్రాలు అయ్యాయి కానీ అందరం తెలుగు వాళ్ళమే కదా, అంతే. సో ఇదంతా తెలుగు జాతిలో ఉండే, తెలుగు సంస్కృతి ఉండే కథలు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క తగ్గట్టు. బట్ హైదరాబాద్ అనేసరికి మన అందరికీ చాలా స్పెషల్ ప్లేస్. హైదరాబాద్, చార్మినార్, గండిపేట, మూసీ నది, ఇవన్నీ. సో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, ఎంతమంది త్యాగాలు, ఎంతమంది కృషి. సో ఈరోజు ఎంత ఆనందంగా అందరం ఉన్నామంటే మన పూర్వీకులే, అంతే. సూపర్. నేనైతే నెత్తి మీద బోనం ఎత్తుకొని వెళ్తే అయితాక నేనైతే ఇంటి భారం అంతా నేనే మోస్తున్నా, ఇల్లుకి అంత మంచి జరిగేదంతా నేనే మోస్తున్నా అని ఫీల్ అవుతుంది. నిజంగా అట్లనే ఫీల్ అవుతుండే.
చిన్నప్పుడు కదా అది చాలా స్పెషల్. అంటే అంటారు కదా ఇట్లా మంచిది అట్లా అని, నేనే ఆడపిల్ల, నేనే అంత మంచి జరగాలి మా ఇంటికి, నేనే తీసుకెళ్తున్నా అని ఇట్లా అనుకుంటుండే. సో నేను చెన్నైలో పెరిగాను కదా, మొత్తం పెరిగిందంతా చెన్నై. అక్కడ కూడా అమ్మవారికి కూళ్ళుతూ అని గంజి అనమాట, గంజి తయారు చేస్తారు. రాగి అన్నం అంతా కలిపి కూళ్ళు, అంటే చలవ కోసం ఉల్లిపాయలు అవన్నీ వేసి, అప్పుడు ఈ వేపాకులు అలా కట్టి ఇలాగే బోనం అనమాట. తమిళ్లో మరి కూళ్ళు ఊతరది అంటే అమ్మవారికి చలవ చేయడానికి, చలి నైవేద్యాలు ఉంటాయి కదా అలా అనమాట. సో ప్రతి ఒక్కరూ ఇలా వేప మండలు పట్టుకుని అలా నడుస్తుంటే ప్రతి ఒక్క స్త్రీ అమ్మవారిలా నడుచుకుంటూ వస్తారు. అంటే అమ్మవారు దిగొచ్చి నడుచుకుంటూ వెళ్తున్నారా అన్నట్టు అనిపించింది నిండుగా. అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ అసలు మనకు తెలియదు కదా, గ్లాస్ నాకైతే ప్రసాదం పెడుతున్నారని తెలిస్తే అది ఎంత బిజీ పని అయినా సరే నేను వెయిట్ చేసి ఆ గంజి తీసుకొని తాగి ఇంకో గ్లాస్ తీసుకొని వచ్చేదాన్ని అనమాట. తర్వాత పరవాన్నం ఉండేవాళ్ళు, ఆ అన్నం కూడా ఇలా చేతుల్లో పెడితే వేడివేడిగా అబ్బాబ్బా ఆ టేస్ట్ ఎక్కడా రాదు అసలు. ఆ ప్రసాదంలోనే ఒక పవర్ ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. అంతే సూపర్. ఇది తమిళనాడులో నేను చూసాను కానీ డిఫరెంట్ కల్చర్. ఇంకా లాస్ట్ మనకి పైన అమ్మవారికి దీపం. మనం మామూలుగా ఇప్పుడు ఎల్జిబిటిక్యూ రైట్స్ అది అని మనం ఇప్పుడు ఇంత మాట్లాడతాం కదా, కానీ ఇవన్నీ ఏది లేకుండా బోనం చేసినప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ గుళ్ళల్లోకి వెళ్ళినా ఎవరికి ఇచ్చినా వాళ్ళకే ఇస్తారు ఫస్ట్ ఇంపార్టెన్స్. వాళ్ళకే అమ్మవారిది ఎక్కుతారు ఫస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు జోగినీలు శివసత్తులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళదే ఇంపార్టెంట్. వాళ్ళతో పిలిచి చేయించుకుంటారు కూడా, మంచిది ఇంటికి మంచిది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా నిష్టగా అట్లా చేస్తారు. ఎందుకే అట్లా ఖాళీ దాంట్లో వేయొద్దంట, వేయకూడదు. దీపారా మన ఒత్తులు వేసినాకనే వేయాలా, ఒత్తులు పెట్టాలి. ఇవి మనం తినే వరకు నానతాయి మంచిగా ఒత్తులు. అసలు ఆయిల్లో వేసేయాల్సింది అప్పుడే కదా, సరిపోతుంది. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఏది నేను కొనలేదు, అన్ని నా దగ్గరకు వచ్చాయి. ఏది నేను కొనలేదు, అందులో 3 విగ్రహాలలో ఏది కొనలేదు. 3 విగ్రహాలు ఉన్నాయి, ఏది నేను కొనలేదు. సత్యనారాయణ స్వామి ఏమో ఇంటికి వచ్చేప్పుడు వచ్చిర్రు. లక్ష్మీదేవో మా అత్తమ్మ పెళ్ళైనప్పుడు ఇచ్చింది. వినాయకుడేమో నా ఫ్రెండ్ ఇచ్చింది నాకు, వాళ్ళ గృహప్రవేశంకి నాకు గిఫ్ట్ కి ఇచ్చింది. ఇంకా అట్లా పెట్టుకున్నాను అనమాట. ముగ్గురు వచ్చేసారు, అట్లా వాళ్ళే వచ్చారు. ఇప్పుడు చేంజ్ చేద్దామన్న ఆలోచన వస్తే వాళ్ళే వచ్చారు కదా, నేను ఇప్పుడు అవసరమా చేంజ్ చేయడం అన్నట్టు అంతే ఉంటుంది. విగ్రహాలు కూడా ఉండాలంట. ఇవి కూడా ఆవు అదే గోమాత కూడా నాకు మమ్మీ తెచ్చారు. ఇంటికి గృహప్రవేశం అప్పుడు తెచ్చుకుంటాం కదా, అప్పుడు తెచ్చారు అనమాట. అట్లా అన్నీ వచ్చాయి.
అంటే యాక్చువల్గా పండగలు వచ్చినాయి కూడా అదే పర్పస్తోనే. పండగలు అంటే పేదవాళ్ళ ఇంట్లో ఆ రోజైనా తృప్తిగా తింటారు అనే కాన్సెప్టే పండగ. వాళ్ళకి పండగలు అంటే రోజు వండుకోలేరు కదా, అన్ని రకాల పిండి వంటలు చేసుకో, రోజు ఏదో అన్నం వండుకొని తినేసి వెళ్ళిపోతారు. పండగ రోజు పిండి వంటలు చేసుకొని ఆ రోజు ఒక్కరోజు తింటారనే దానికోసమే పండగ అనేది స్టార్ట్ అయిందట. మనం ఈ రోజు పండగ ప్రతిరోజు పండగ మనకి. మా వీణ ఎక్కడ? వీణ ఆవిడ కాఫీ తీసుకొచ్చారు. ఇలాగే ప్రతి సంవత్సరం పండుగలు బాగా చేసుకుని మమ్మల్ని అందరినీ పిలిచి అదే అయ్యో తప్పకుండా ఇంకొక సంవత్సరం వెరైటీ పెంచి మంచి ఇంకొకసారికి ఇంకో నగ పెంచి ఇది బాగుంది అక్క, బెస్ట్ అసలు. ఏమండి విన్నారా? శ్రావణ్ కాఫీ అక్క మా తమ్ముడు, అక్క మా తమ్ముడికి నువ్వు విన్నా పర్లేదు, ఎవరైనా వినండి, ఎవరు విన్నా పర్లేదు. నెక్స్ట్ వీక్ ఇంకోటి రావాలి అంటే డాడీ నువ్వు విన్నా పర్లేదు. డాడీ అన్నయ్య తమ్ముడు హస్బెండ్ ఎవరైనా పర్లేదు కానీ వినాలి. అది ఇంపార్టెంట్. పట్టుకొని ఇలా పట్టుకొని జాగ్రత్తగా అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్దాం.
తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ ఊరుకో. వావ్, చూసారు కదా బోనాలు. మీ అందరిలో చాలామంది లైవ్గా చూసుంటారు. నేను సీరియల్స్లో యాక్ట్ చేశాను తప్పితే బోనం ఎత్తుకోవడం, బోనాల పూజ అవన్నీ. ఈరోజు డైరెక్ట్గా మా తేజస్వి వలన బోనం తయారు చేయడం దగ్గర నుంచి రియల్గా అనమాట, అంటే అస్సలు సాంప్రదాయంగా ఎలా చేస్తారనేది మొత్తం ప్రాసెస్ అమ్మ కూడా చాలా బాగా చూపించి అన్ని వివరాలు చెప్పారు. సో ప్రతి విషయం తెలుసుకోవడంతో పాటు ఈరోజు అక్కడికి వెళ్ళాక రేణుక, ఎల్లమ్మ, పోచమ్మ, గండి మైసమ్మ, వామ్మా శివశక్తులు, ఎనర్జీ నృత్యాలు, మొత్తం అమ్మా, ఎనర్జీ అసలు అంతా ఇట్లా గూస్ బంప్స్. అసలు నాకైతే ఒళ్ళు పులకరించిపోయింది, పులకరింత అనమాట. అంటే ఎంత అదృష్టం చేస్తుంటే ఈరోజు నేను అంత బాగా దర్శన భాగ్యం కలిగి ఉంటుంది. సో ఆ పుణ్యంలో మీ అందరూ భాగస్వాములే. థ్యాంక్ యూ సో మచ్ అక్క, అంటే ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ యూ టు దిస్ బోనాలు. ఇట్లా అంటే ఐ ఫీల్
ఏమంటారు, ఇట్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. బోనాలు ఒకటి, బతుకమ్మ ఒకటి, దే ఆర్ లైక్ 2 ప్రైడ్ ఫెస్టివల్స్ నేను పెరగడంలో అట్లా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు పండగ పుట్ట ఇంటికి వచ్చిర్రు. బోనాలు ఎట్లా అనిపించినాయి అట్లా అనిపించింది. మమ్మీ అయితే అదే అంటుండే కార్లో వాపస్ వస్తూ ఉంటే, అందరు ఇంట్లోకి వచ్చారు, చాలా బాగా జరిగింది అసలు, చాలా హ్యాపీ అని చెప్పేసి. చాలా బాగా జరిగింది. అక్కడ మాకు కౌన్సిలర్ ఫ్యామిలీ, చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. అక్కడ కౌన్సిలర్ 2 ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక ఫ్యామిలీ అయితే ఇంటికి వెళ్ళి మొత్తం అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా వెంటనే ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే నాకు వావ్, మళ్ళీ రైట్ ప్లేస్లో కనెక్ట్ అయ్యాను అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో అక్కడ నన్ను బాగా టెంపుల్కి చూపించి, బోనాలు రియల్ ఆ శివశక్తులు ఆడుతుంటే నేను కూడా, అంటే శివశక్తి నన్ను కూడా పిలిచి నాట్యం చేయించారు అనమాట, బొట్టు పెట్టి. సూపర్. సో అదైతే నాకు అసలు ఈ మాటలు రావట్లేదు. సో నేను ఈరోజు బోనాల జాతరలో పూనకాలంటే ఏంటో ఈరోజు నేను స్వయంగా అనుభవించాను. సో మీరు కూడా తప్పకుండా ఎంత మాత్రం అవకాశం వచ్చినా కూడా, కొన్ని అవకాశాలు ఉంటాయి, చాలా అదృష్టం చేసుకుంటే కానీ రావు. ఆ అదృష్టం నాకు కలిగింది. మీ అందరికీ అంటే రెగ్యులర్గా బోనాలు చేసే వాళ్ళకి వాళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏంటంటే మధ్యలో అనమాట, ఎక్కడో పుట్టి, ఆంధ్రాలో పుట్టి, చెన్నైలో పెరిగి, ఈరోజు నేను ఇక్కడ పెరుగుతున్నాను హైదరాబాద్లో, ఇక్కడ బతుకుతున్నాము. కానీ కల్చర్ అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టం. సో తెలుసుకోవాలి, చెయ్యాలి, పార్టిసిపేట్ చెయ్యాలి అని నాకు చాలా చాలా ఇష్టం ఉండింది. ఆ ఇష్టం కోరిక ఈరోజు తీరిపోయింది. సో ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా ప్రతి బోనాల్లో జాతర చేస్తూ పూనకాలతో అసలు పండుగ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా ఇలాగే బ్లెస్ చేయండి. మీరు కూడా ప్రతి పండుగని చక్కగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ నెక్స్ట్ ఇయర్ లాల్ దర్వాజా బోనాలు, బోనాలతో కలుద్దాం. లాల్ దర్వాజా బోనాలు తప్పకుండా. థ్యాంక్ యూ. జై మాతాజీ. బాయ్ బాయ్. శ్రీమాత్రే నమః. ఓం శక్తి.